నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. దీనిలోకి ఎలా వచ్చారు మీరు? మీ జీవనాధారంగా తీసుకున్నారా? ఎట్లా ఇది? ఎంబీబీఎస్ చేస్తారా? ఒక డాక్టర్ గా ఉండి యుద్ధ విద్య నేర్చుకోవడం చాలా విచిత్రమైనటువంటి కాంబినేషన్. బాడీని రెండు రకాలుగా ఎనర్జైజ్ చేయొచ్చు మీరు. వైద్య వృత్తిలో బాగా డబ్బులు వస్తుంది. సో దీంట్లో కీలక పాత్ర చేంజ్ చేస్తూ నాలా పరివర్తన తీసుకొస్తూ ది మదన్ గుప్తా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనం చర్చా వేదికలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ చర్చా వేదికల్లో అనేక అంశాలపైన మనం అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వారితో మనం ఈ చర్చా వేదికను నిర్వహిస్తున్నాం. ఈరోజు కూడా మనం ఒక ప్రత్యేకమైనటువంటి విద్య మీద ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో, ఆ వ్యక్తి అత్యున్నతమైనటువంటి విద్యావంతుడు అండ్ విలక్షణమైన విద్యను అభ్యసించినటువంటి వాడు. వారే మిస్టర్ శివ గారు. వారు ఎంబీబీఎస్ చదివి అండ్ అనస్థీషియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కలరి పట్టు పిల్లలకి నేర్పించాలి, వాళ్ళ జీవితాల్ని తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో, తన గురువు ఆదేశంతో ఈరోజు అనేక మంది విద్యార్థినులను, యువకులను, యువతులను కలరిపయ్యట్టు వైపు నడిపిస్తూ వాళ్ళ జీవితాలని సరిదిద్దుతున్నారు, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. వెల్కమ్ టు ది మదన్ గుప్తా ఛానల్ శివ గారు. శివ గారు, ఈరోజు నాకు చాలా అనుమానాలు ఉన్నాయి కలరిపయ్యట్టు మీద. అంటే నా అనుమానాలు అని అంటే ప్రజల అనుమానాలు. వాటికి మీరు ఒక గురువుగా కాస్త సమాధానాలు ఇవ్వండి. అండ్ మొట్టమొదట, బిఫోర్ గోయింగ్ టు దట్, అసలు మీ ప్రయాణం దీనిలోకి ఎలా వచ్చారు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సాధన చేస్తున్నారు? ఎటువంటి సాధన? దీని గురించి మొదట వివరించండి. ముందుగా మా గురువు గారు శ్రీ గురుగన్ పిల్లై, ఆయన నిత్య చైతన్య కలవి అనేది 1991లో స్థాపించారు. సో ఈ గురు శిష్య పరంపరతో నడిచే విద్య, ఇప్పుడు ఇవాళ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం, విద్య గురించి నేను మాట్లాడుతున్నాను, మా గురువుల గురించి నేను మాట్లాడుతున్నాను అంటే ఇది వాళ్ళు పలికిస్తున్నారు నాకు. సో నా ప్రయాణం వచ్చేసి గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ తర్వాత నేను కేరళ వెళ్ళడం జరిగింది. ఎంబీబీఎస్ చేస్తారా? ఒక డాక్టర్ గా ఉండి యుద్ధ విద్య నేర్చుకోవడం చాలా విచిత్రమైనటువంటి కాంబినేషన్. సో తర్వాత 2013లో కేరళ వెళ్ళాను. సో అక్కడ ఒక సంవత్సరం తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో మురుగన్ గురుజీ గారిని ఢిల్లీలో కలవడం జరిగింది. సో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిందా? దేంట్లో? అనస్థీషియా, ఇండియా అనస్థీషియా. సో బాడీని రెండు రకాలుగా ఎనర్జైజ్ చేయొచ్చు మీరు. సో మా నిత్య చైతన్య కలవి మురుగన్ గురుజీ గారు. సో ఇంచుమించుగా ఇప్పుడు 13వ సంవత్సరం. ఇప్పటికీ ఆయన లీనియేజ్ లోనే ప్రయాణం చేస్తారు. అంటే ఎట్లా దీన్ని మీరు ప్రచారం లాగా తీసుకున్నారా, లేకపోతే మీ జీవనాధారంగా తీసుకున్నారా? ఎట్లా ఇది అసలు? ఎందుకు మీరు దీన్ని? ఇప్పుడు వైద్య వృత్తిలో బాగా డబ్బులు వస్తాయి. డాక్టర్లను చూస్తున్నాం, చేయబట్టుకుంటే డబ్బులు, మందులు చీటీ రాస్తే మందులకు షాపుల నుంచే డబ్బులు, మన ఏ రిపోర్ట్లు రాస్తే రిపోర్ట్ల దగ్గర నుంచి డబ్బులు, ఇట్లాంటివన్నింటినీ వదులుకొని చేతులు కాళ్ళు తిప్పుతూ ఏ పని? ఇందులో సగటుగా ఏ స్టూడెంట్ ఇందులో జాయిన్ అయినా నాతో కలుపుకోండి. ఇందులో జాయిన్ అయినప్పుడు ముందుగా మనం నేర్చుకోవాలి, మనం ఫైట్ ని అర్థం చేసుకోవాలి, ఇంకా బెటర్ సెల్ఫ్ డిఫెన్స్ మూవ్స్ ఏవో తెలుసుకోవాలి. ఈ ఆలోచనతో ఫస్ట్ చేద్దాం. కాకపోతే ఎప్పుడైతే మనలో ఈ ఒక పాయింట్ ఆఫ్ టైంలో గురువు స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే, ఇప్పుడు నా విషయంలో మా గురువు గారు, నీలో సమాజానికి పనికొచ్చే విద్య నేర్పగలిగే ఇంట్రెస్ట్, ప్యాషన్ నీలో ఉన్నాయి, అవి
నేను చూస్తున్నాను, గమనించాను అని ఒక 2-3 సందర్భాల్లో క్లాస్ తీసుకుని పంపించారు. సో అప్పటి నుంచి ఆయన గైడెన్స్ లోనే నేర్చుకోవడం జరిగింది. తర్వాత సో మన పర్పస్, మన కోసం మనం నేర్చుకోవడం అనే దిశ నుండి నెమ్మదిగా సొసైటీ కోసం మనం ఏమన్నా టేకప్ చేయాలి అని అనిపించింది. సో దీంట్లో కీలక పాత్ర చేంజ్ చేస్తూ నాలా పరివర్తన వచ్చింది మాత్రం మాకు అంటే శిష్యుల్లో ఉండేటటువంటి తపనని, శిష్యుల్లో ఉండేటటువంటి క్వాలిటీని గుర్తించి గురువు ఒక మిషన్ ఇస్తాడు. సో యు ఆర్ ఆన్ ద మిషన్. గుడ్ 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 గుడ్. ఇప్పుడు మీకు అంటే ఇది ఎట్లా నేర్పిస్తున్నారు, ఎక్కడెక్కడ మీరు నేర్పిస్తున్నారు? తెలంగాణలో ప్రయాణం 2015 నుండి చేస్తున్నాం. ఢిల్లీ నుంచి ఆయన నేర్చుకొని వచ్చిన తర్వాత ఇక్కడ 2017లో నిత్య చైతన్య కలరి అనేది స్థాపించాం. నిత్య చైతన్య కలరి, నిత్య చైతన్య. ఇప్పుడు మన తెలంగాణ కలరీ పాయింట్ అసోసియేషన్ అనేది స్థాపించాం. అంటే ఇక్కడ మీరు కాకుండా ఇంకెవరైనా కలరి పైట్టు నేర్పించే వాళ్ళు 2-3 సంఘం వాళ్ళు ఉన్నారు. పేర్లో విన్నాం వాళ్ళ గురించి. ఓకే ఓకే. కలిసి పనిచేసి సమాజాన్ని ఇక్కడ కాంపిటీషన్ కాదు కదా, ఇక్కడ ఇంక్లూజివ్నెస్ అది. తర్వాత ఈ 7-8 years లో ఇంచుమించుగా 16-17 బ్రాంచెస్ తో రన్ అవుతుంది. పేరెంట్స్, స్టూడెంట్స్ ఇప్పుడు కూడా ఎంక్వైరీస్ చేయడం, నేర్చుకోవడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్యాషన్ పబ్లిక్ లో కూడా ఉన్నాయి. గుడ్ గుడ్. ఇవి కాకుండా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ పెద్దపల్లి జిల్లాలో ఇంచుమించుగా 15,000 మంది పిల్లలకి నేర్పించారు. ఇప్పుడు కలెక్టర్ గారు శ్రీ దేవసేన మేడం. ఇప్పుడు మీరు 15,000 మందికి నేర్పించామని అన్నారు. ఎంత సమయం నేర్పిస్తారు? అప్పుడు స్కూల్ ప్రోగ్రామ్ లాగా చేశాం. అప్పుడు కలెక్టర్ గారు శ్రీ దేవసేన మేడం గారు. సో 3 నెలలు 2019లో నవంబర్, డిసెంబర్ 2020 జనవరి వరకు జరిగిన ట్రైనింగ్. సో ఇప్పుడు 3 నెలల్లో వచ్చేస్తుంది? లేదు, రాదండి. ఎంత వరకు నేర్చుకుంటారు పిల్లలు? నేను ఎందుకు అడుగుతున్నాను ఏంటంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంత సమయం మీరు స్వయంగా నేర్చుకోవడానికి 13 ఏళ్ళు పెట్టిందరా? ఒక పిల్లాడు నేర్చుకోవడానికి, లేదా అమ్మాయి అబ్బాయి ఎవరైనా ఇద్దరు నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చు. ఆడ మగ భేదం ఏం లేదు కదా. అండ్ నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది? అట్లీస్ట్ బేసిక్స్. ఈ సమయం గురించి ఎంత సమయం పడుతుంది ఈ విద్య నేర్చుకోవడానికి అనేది ఆది అంతం లేనిది విద్య. ముందుగా చెప్పాలని ఇంపార్టెంట్ విషయం. సో ఆది అంతం లేదు, ఎందుకు లేదు అనేది ఇందులో జాయిన్ అయిన ప్రతి విద్యార్థి సిలబస్ నేర్చుకుంటున్న కొద్ది కారణాలు తెలుస్తాయి. అండ్ రెండవది సగటుగా లేదు, మనం ఇప్పుడున్న రెగ్యులర్ లైఫ్ లో ఒక 1 hour మనం డెడికేటెడ్ గా ప్రాక్టీస్ చేయగలమా అనేది ప్రశ్న. రెండోది స్కూల్ కానీ, కాలేజ్ కానీ, ప్రొఫెషనల్ లైఫ్ కానీ, ఉద్యోగం కానీ, వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ విద్యను 1 hour మనం ప్రాక్టీస్ చేయడం అనేది సమస్య లేదా ఛాలెంజ్. పూర్తిగా అది అసాధ్యం అంటే కానీ కాదు, ఖచ్చితంగా. కానీ ఒక టైం, మీరు ఒక టైం చెప్పండి, యాజ్ ఏ టీచర్ గా మీరు ఒక టైం చెప్పండి అంటే మినిమం సంవత్సరం నేర్చుకోగలిగితే, ఒక 4 మన మీద దాడి చేసిన మనల్ని మనం ఫుట్ వర్క్ తో, హ్యాండ్ వర్క్ తో అక్కడ నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి కాపాడుకో ఫేజ్ లోకి ఎంటర్ అవుతుంది. లేదు, ఇండెప్త్ గా మనం ప్రతి ఆయుధంని అర్థం చేసుకోవాలి. ప్రతి ఆయుధం ఉన్న రేంజ్ ఎంత, అటాక్ చేయగలిగే విధానం ఏంటి, తప్పించుకోగలిగే విధానాలు ఏంటి, లాకింగ్ సిస్టమ్, అన్లాకింగ్ సిస్టమ్. ఒక లాక్ ఎవరైనా మెడబట్టినా లేదా వెనక నుంచి లాక్ చేసినా ఎలా అన్లాక్ చేసుకొని మనం బయటపడి, ఇంత ఇండెప్త్ సబ్జెక్ట్ మాత్రం మనకు 5 నుంచి 7 సంవత్సరాలు సాధన అవసరం. ఇది కాకుండా మర్మ చికిత్స, మర్మశాస్త్రం, అందులో ప్రావీణ్యం రావడానికి మళ్ళీ 5 నుంచి 7 సంవత్సరాలు. ఇప్పుడు రైట్, ఓకే. చాలా అపోహలు ఉంటాయి శివ గారు ప్రజల్లో. ఏంటంటే దెబ్బలు తగులుతాయేమో, అండ్ పిల్లవాడు మొండిగా తయారవుతాడేమో, తిరగబడతాడేమో, ఇట్లాంటి అపోహలన్నీ ఉంటాయి. వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు మీరు? ముందుగా ప్రతి పేరెంట్ లో కూడా ఒక్కోసారి అనుమానం అనేది, మీరు అడిగింది సరైన క్వశ్చన్. కలరీలో మనకు ఉన్న సాంప్రదాయం ఏంటంటే, మనం ప్రాక్టీస్ చేసే ప్లేస్ లో పూతర అని ఉంటుంది. సో 7 స్టెప్స్ ఇలా ఉంటాయి. ముళ్ళకి సౌత్ వెస్ట్ కార్నర్ లో ఉంటుంది. సో ముఖం మాత్రం నార్త్ ఈస్ట్ ఉంటుంది పూతర. సో దానికి
ఇందులో ఉన్న సాంప్రదాయం పరంగా కలుగులోకి ఎంటర్ అయిన వెంటనే మనం భూమికి నమస్కరిస్తాం, విద్య నేర్పుతున్న గురువుకు నమస్కరిస్తాం. ఆ కూతర రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ ప్రతిరూపంగా దేవుడికి మనం అక్కడ హంబుల్గా ప్రణామం చేస్తాం. సో ఇందులో నాలుగోది మన శరీరాన్ని మనం నమస్కారం చేస్తాం. సో ఆ నాలుగో దానికి మిగతా మూడు చాలా ముఖ్యం. ఒక మనిషి గురువును కూడా ఒక మనిషిగా చూస్తే ఒకరి దగ్గరికి మనం వెళ్ళి సరెండర్ అవుతున్నాము అంటే హంబుల్ గా ఉండడం నేర్చుకుంటాం. మొదటిది. నాలుగో విషయం ఇందాక చెప్పాను, మన శరీరాన్ని మనం ముక్కుతున్నాము అంటే మనము శరీరము ఆత్మ రెండు వేరు. మనము ఆత్మ వేరు అనే సబ్జెక్ట్ కలిపి పెట్టిలో. సో ఆత్మజ్ఞానం వైపు నెమ్మదిగా విద్యార్థిని నేర్చుకుంటున్న స్టూడెంట్ ని తీసుకెళ్ళి కేవలం మనం చేసే ప్రణామంలోనే మీనింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీరు ఇక్కడ విద్య కాకుండా సంస్కారాలు కూడా నేర్పిస్తారు. కరెక్ట్ చెప్పారు. అంతే కదా. ఇప్పుడు ఈ రోజు మన విద్యా విధానంలో పెద్ద ప్రధానమైనటువంటి లోపం ఏమిటంటే శివ గారు, ఏదో చదువుతున్నాడు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాడు. ఇన్ఫర్మేషన్ అది, ఇట్స్ నాట్. ఇప్పుడు ఎప్పుడైతే అది ప్రాక్టికాలిటీలోకి వస్తుందో అప్పుడే అది నాలెడ్జ్ అవుతుంది. అప్పుడు దాకా మీ మైండ్ లో చూపించబడిందంతా ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు, వస్తున్నాడు, దేనికి పనికి రాకుండా వాడు ఒక నిషేధమూర్తి లాగా, అంటే నెగిటివ్ పర్సనాలిటీ లాగా తయారవుతున్నాడు. కానీ ప్రత్యేకంగా అందులో మీరు అన్నారు ఏది సంస్కారాలు అక్కడ నేర్పించబడడం, అటువంటి విద్య లేకుండా పోయింది మనకి. సో ఇక్కడ సంస్కారాలు నేర్పించడం విషయం చెప్పండి. ఇప్పుడు ఫైట్ పరంగా కూడా ఉద్రిక్తతని ఎలా కంట్రోల్ చేస్తారు, లేదంటే ఇలాగ కొందరు తల్లిదండ్రులు అడిగేలాగా రెబల్ అవుతారేమో, ఒక 10 మందిని కొట్టడానికి తయారవుతారేమో. అదే నేను అడిగి పైగా ఈ వుడెన్ వెపన్స్ కానీ మెటల్ వెపన్స్ శస్త్రం చేతికి ఇచ్చి కంట్రోల్లో ఉండదు అని చెప్పడం ఎంతవరకు పాసిబుల్ అయినా, ప్రాక్టికల్ అయినా అనే క్వశ్చన్ వస్తుంది. దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ఇందులో గురువు ప్రతి సంవత్సరం 5 పరీక్ష ఉంటుంది, 5 పూజ ఉంటుంది. సో ఈ విద్య మీద ఎప్పుడైతే విద్యారంభం పరీక్ష అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం, సో వీళ్ళు ఓన్లీ వీళ్ళకి విద్య వచ్చా లేదా అని మాత్రం కాకుండా మానసికమైన అంశాలు. సో మిగతా విద్యార్థులతో ఎలా ఉంటున్నాడు, ఒక కొత్త కదలిక ఏదైనా నేర్చుకొని ఒక అహంకారం ఏమైనా పెరుగుతుందా, ఓపిక ఉందా, ఈ లక్షణాలన్నీ చూసి తర్వాతే ఆ పూజలో లేదా ఆ పరీక్షలో వాళ్ళని చేసి పైకి పంపిస్తారు. ఇందులో ఏ అవలక్షణాలు కనిపించినా, పంక్చువాలిటీ లేకపోవడం, మిగతా విద్యార్థుల్ని తక్కువ చేసి అహంకారంతో కనిపించడం, ఓపిక లేకుండా తొందరగా ఏదో నేర్చుకోవాలి. ఈ శాస్త్రంలో తొందరపడ్డాము అంటే తొందరగా గంజు బయటకు వెళ్ళిపోతుంది. వెరీ గుడ్, గుడ్ గుడ్. జోసఫ్ గురి గారి మాట ఇది. సో ఎవరైతే ఇంత తొందరపడదు, మీరు చాలా ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక నేర్చుకోవాలి. ఇవి చూసిన తర్వాతనే పిల్లలకి ఫర్దర్ గా ప్రమోషన్ సిలబస్ లో వాళ్ళకి నెక్స్ట్ మూమెంట్ నెక్స్ట్ ఆయుధం ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టింగ్ నుంచే వాళ్ళకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమోషనల్ కంట్రోల్ అది పిల్లలకి నేర్పిస్తారు. అంతే కదా. ఇప్పుడు ఒక ఎమోషన్ వాడికి వచ్చి ఎదుటి వాడిని టక్కని వెపన్తో కొట్టాడు అనుకోండి, అది లేకుండా ఉండాలా అంటే వాడికి ఆ ఎమోషన్ ని కంట్రోల్ చేసుకునేటటువంటి ఇది కూడా ఒకటి సెల్ఫ్ రియలైజేషన్. అంటే గురువులు ముఖ్యంగా ఈ శాస్త్రంలో ఏది డైరెక్ట్ గా నేర్పాలి, చాలా ఇండైరెక్ట్ గా నేర్పుతారు. లేదా రెండోది తనలో సొంత ఆలోచన రేకెత్తించాలి, సెల్ఫ్ రియలైజేషన్. అంటే ఒక విద్యార్థి చాలా అహంకారంతో ఉన్నాడు, ఒక విద్యార్థి ఓపిక తక్కువ ఉంది. సో గురువు ఇండైరెక్ట్ గా తనను ఆలోచింపజేస్తాడు, నాలో ఎక్కడ తప్పు ఉంది, నన్ను నేను ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, నీలో ఈ మిస్టేక్ ఉందని తను ఇండైరెక్ట్ కన్వే చేస్తాడు. సాధనలో భాగమే కూడా. సో ఒక మంచి ఫైటర్ తయారవడమే కాకుండా ఒక మంచి మనిషి కూడా తయారవుతాడు. అది చాలా ముఖ్యం. ఇప్పుడు మన సమాజానికి మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు టెర్రరిస్టులు ఎట్లా తయారవుతున్నారు. వాళ్ళు విద్య నేర్చుకోలేదా చంపడానికి నేర్చుకుంటున్నారు. కానీ ఇక్కడ సెల్ఫ్ రియలైజేషన్ కోసం, సెల్ఫ్ కంట్రోల్ కోసం అండ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం. సో ఇవన్నీ ఇక్కడ నేర్పిస్తున్నారంటే చాలా సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే ఓన్లీ మన వ్యక్తిగతంగా మనల్ని మనం కాపాడుకోవడం కాకుండా మన కోసం మనము, ఇతరుల కోసం మనం. అదే ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక అత్యాచారం మనం ఇంత నేర్చుకున్న తర్వాత కూడా 10 మందికి మనం ఉపయోగపడకపోతే, సో అది కూడా చాలా ముఖ్యం కదా. చాలా ముఖ్యం. ఇప్పుడు విద్య ప్రయోజనం ఏమిటి? అదే కదా. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ మీరు
నేర్పిస్తున్నారు? ఎక్కడెక్కడ నేర్పిస్తున్నారు? దీని గురుకులము మన బహదూర్పల్లిలో స్థాపించాం. నియరెస్ట్ మన కోంపల్లి అక్కడ మనం గురుకులం స్థాపించి రెసిడెన్షియల్ కోర్సెస్, డైలీ స్కాలర్ కోర్సెస్ అక్కడ రన్ చేస్తాం. రెసిడెన్షియల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. సో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అక్కడ? మన గురుకులంలో ఇంచుమించుగా 100 మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్. 100 మెంబర్స్ ఉన్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. అందులో డైలీ బ్యాచెస్, మార్నింగ్, ఈవినింగ్, వీకెండ్ బ్యాచెస్ లా సీనియర్ స్టూడెంట్స్ కి ప్రత్యేకంగా సెపరేట్ గా క్లాసెస్. ఇక్కడే కాకుండా ఇంకెక్కడికైనా మీరు వెళ్ళి నేర్పించడం అట్లా ఏమైనా జరుగుతుందా? మీ గురుకులంలోనే మీరు ప్రస్తుతం నేను పరిమితం అయి ఉన్నాక? ఇప్పుడు మన హైదరాబాద్ లో మనకి 17 బ్రాంచెస్ ఉన్నాయి. 17 బ్రాంచెస్ ఉన్నాయి. అప్కమింగ్ 2-3 బ్రాంచెస్. ఎట్లా మీ శిష్యులు అక్కడ? నా సీనియర్ స్టూడెంట్స్ అక్కడ తీసుకుంటారు. సీనియర్ స్టూడెంట్స్. ఓకే ఓకే. ట్రైనర్స్ అందరి ట్రైనింగ్ మన దగ్గర. సో పీరియాడిక్ గా బ్రాంచెస్ విజిట్ చేసి అక్కడ సిలబస్ మానిటర్ చేయడం, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఇట్లా. నేను ప్రత్యేకంగా పిల్లల దృష్టితోనే అడుగుతున్నానండి. ఎందుకనంటే ఈ రోజు పిల్లలు చదువుకుంటున్నారు, సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళలో శాస్త్రం లేదు అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, ప్లస్ సంస్కారాలు లోపిస్తున్నాయి. ఈ 3 దీని వల్ల వస్తున్నాయి అని అంటే అది నిజంగా అభినందించదగ్గ విషయం. శివ గారు మీరు అంటే తల్లిదండ్రులకి ఏం సందేశం ఇవ్వగలరు? తల్లిదండ్రులకి మీరు మీ పిల్లల్ని మా దగ్గరకు పంపించండి, దీనివల్ల ఇది ప్రయోజనం అని ఏం చెప్పగలరు? తల్లి ఆది గురువు అంటారు. సో ఈ విద్యను పరిచయం చేయాలంటే పలానా చోట ఈ విద్య ఉంది, ఈ విద్య మీరు అభ్యసిస్తే మంచిది అని పరిచయం చేయగలిగింది తల్లిదండ్రులు. ఎందుకంటే సిటీ లాగా చూసినా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ వెళ్ళాలి, క్లాస్ తీసుకెళ్ళాలి, తీసుకురావాలి, మరీ చిన్నపిల్లలు. పెద్దవాళ్ళకి ఇట్స్ ఫైన్. సో తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. సో వాళ్ళు మనకు ముఖ్యంగా డైలీ వచ్చే ఎంక్వైరీస్ కూడా తల్లిదండ్రులు ఎన్నో అడుగుతారు. సరైన చోటే ఉన్నామా, నేర్పించే వాళ్ళు ఎవరు, కేరళ విద్యనా, ఎన్ని రోజులు పడుతుంది, టైమింగ్స్ ఏంటి, ఏ టైం మా పిల్లలకి సూట్ అవుతుంది, ఇంత ఒక తల్లిదండ్రులు ఇంత ఆలోచన చేసి వాళ్ళ పనులు ఆపుకొని పిల్లల్ని తీసుకొని వచ్చి ట్రైనింగ్ ఒక గంట సేపు, గంటన్నర సేపు చేయించి మళ్ళీ తీసుకెళ్తారు. ఇప్పటి వరకు ఏ పేరెంట్ అయితే ఈ ఎఫర్ట్ పెట్టి పిల్లలకు నేర్పిస్తున్నారో వాళ్ళందరినీ ముందుగా అభినందించాలి. వెరీ గుడ్. రెండో విషయం, జనరల్ పబ్లిక్ కి, పేరెంట్స్ కి చెప్పేది ఏంటంటే, సో మీ పిల్లల్ని మంచిగా తయారు చేయాలి, మంచి గా సమాజానికి ఉపయోగపడేలాగా, వాళ్ళు అభివృద్ధి చేసుకునేలాగా అవ్వాలి అంటే ఇలాంటి కళలు, ఎస్పెషల్లీ కవిపేట లాంటి విద్యలు చాలా ఉపయోగపడతాయి. ఒక మంచి విద్యార్థి కాకుండా తర్వాత ఫ్యూచర్ లో కూడా ఈ విద్యను అభ్యసించిన తర్వాత ఇప్పుడు కూడా ఒక చక్కటి ధర్మమైన మార్గంలో వాళ్ళు వెళ్తారు. సమాజానికి ఉపయోగపడే మనుషులనే అవుతారు, ముఖ్యంగా మంచి మనుషులు అవుతారు. ప్రత్యేకంగా స్త్రీలు నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? నేను ఎందుకు ఈ ప్రశ్న వేసానో నేను తర్వాత చెప్తాను, మీరు మీ సమాధానం వెళ్ళిన తర్వాత. సో ఒక లాక్ ఏదైనా గొంతు పట్టుకోవడం, లేకపోతే వెనుక నుండి వచ్చి దాడి చేయడం, అటాక్ చేయడం, ఇలాంటి ఏమన్నా ఉన్నప్పుడు నిక్కం, అడకం, ఆగమానం అని ఒక ఫార్ములా. సో నిక్కం, అడకం, ఆగమానంలో మొదటిది నివారణ. మనం ఎంత ప్రిపేర్డ్ ఉన్నాం, ఎంత యాంటిసిపేటెడ్ గా ఉన్నాం, ఒక ప్రమాదాన్ని ఎంత మనం అందాజు వేయగలుగుతాం, ఎంత అందాజుగా ఒక సిచ్యువేషన్, ఒక రోడ్డు మీద వెళ్తున్నాం. ఇంగ్లీష్ లో చెప్పాలంటే సిచ్యువేషనల్ అవేర్నెస్ లేదా సీన్ సేఫ్టీ. అసలు ఆ విషయంలో కరెక్ట్ గా ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఎప్పుడైతే సీన్ సేఫ్టీ, ఎప్పుడైతే అవేర్నెస్ ఉంటుందో 99% ప్రమాదాల నుంచి తప్పించుకోవాలి. రెండవది అడకం. అడకం అంటే ఒక కదలిక. ఒక అపోనెంట్ దాడి చేసిన తర్వాత మనం టెక్నికల్ గా మనం స్పందించే విధానం, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా ఒక ఫుట్ వర్క్ ఎలా తప్పించుకోవాలి, ఒక హ్యాండ్ వర్క్ ఎలా వచ్చిన ఆయుధాన్ని కానీ, వచ్చిన అటాక్ చేస్తున్న పర్సన్ కానీ ఎలా తప్పించుకోవాలి అనేది అడకము. ఆగమానం అంటే లైక్ ఎంత మనం ఫైట్ లో పరిణితి చెందిన విషయాలు. ఆ పర్సన్ వచ్చిన అటాక్ చేయాల్సిన పర్సన్ నుంచి తప్పించుకొని వెళ్ళడం కూడా మనల్ని మనం కాపాడుకోవడం, వచ్చిన పర్సన్ ని శిక్షించడం, సామధాన భేదం, చివరి దండోపాయం. ఆ దండోపాయంలో
ఈ ఆగమానం అనే కాన్సెప్ట్ రెండు. సో మనిషిని మనం అక్కడికి ఎంత నివారించుకోగలగడం మొదటి దశ, అడగ అంటే ఒక మూమెంట్ చేసి అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం రెండో దశ, ఆగమానం అంటే ఆ మనిషిని మనం మన కోసం మనం లేదా 10 మంది కోసం మనం ఆ మనిషిని నిర్వీర్యం చేయాలి, లైక్ నిలువరించడం. సో ఈ 3 దేశాల్లో ట్రైనింగ్ అని ఆడపిల్లలు. నేను ఈ ప్రశ్న ఎందుకు వేశానంటే, ఇంతకుముందు మీరు ఒక చోట ప్రదర్శన చేశారు, ఇది దీంట్లో ఎలా ఇప్పుడు మీరు చెప్పినటువంటి బ్లాక్ అండ్ ఇవన్నీ ఒక చోట చూపించాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మాయి వాళ్ళతోటి చెప్పాను అనమాట. చెప్తే ఇమ్మీడియట్ గా నా కూతురు రియాక్షన్ ఏమంటే, డాడీ ఎక్కడ ఈ కలరి పైట్ నేర్పిస్తున్నారు చెప్పండి, నేను వెళ్ళి జాయిన్ అవుతాను అని అన్నది. మేము ఉండేది రామ్నగర్, లేదా నియర్ ఉస్మానియా యూనివర్సిటీ. అప్పుడే మీతో నేను అన్నది, ఇటువైపు ఏమన్నా ఉన్నాయా? మన అటు సైడ్ తార్నాక, ఎల్బీ నగర్, నాగోల్, కొంచెం ముందు సమీర్పేట, సైనిక్పూరి, గుడ్ మెయిన్ గురుకులం బహదూర్పల్లి, కేపీహెచ్డి, మియాపూర్, చందానగర్, బిహెచ్ఎల్, మణికొండ, గచ్చిబౌలి, బంజారా హిల్స్. సో ఇన్ని ప్లేసెస్ లో ఎక్స్పాండ్ అయ్యింది. సన్ సిటీ. అండ్ మీరు ఈ విద్యని ప్రచారం చేస్తున్నటువంటి మార్గంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి చివరిగా? సో రీసెంట్ గా తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టు విక్రమార్క సార్ గారిని కలవడం జరిగింది. సో కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. తెలంగాణలో 70 years నుంచి మనం ఉన్న ప్రజల కోసం, మన పబ్లిక్ కోసం తీసుకెళ్తున్నాం. స్కూల్ లెవెల్లో ఈ కలరీ బయట మనం ఇంప్లిమెంట్ చేస్తే సో ఇంకా బెటర్ రిజల్ట్స్, ఒక పెద్ద తోడు ప్రభుత్వం నుంచి ఉంటే ఈ విద్యను ఇంకా తీసుకెళ్ళడం ఇంకా బాగుంది, ఈజీ అవుతుంది. ఇవి కాకుండా రెగ్యులర్ గా ఒక ఇన్స్టిట్యూట్ అకాడమిక్ గోల్స్ ఉంటాయి. ఒక ఇన్స్టిట్యూషన్ పరంగా మనం ఒక గురుకులం పెట్టుకోగలుగుతాం. ఇలాంటి సెటప్స్ ఏమంటారు, చాలా మంది పిల్లలు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో చూస్తారు. ఏది మన కేరళ వీడియోస్, ఏది ఇన్స్టిట్యూట్ వీడియోస్ చూస్తారు. సో రిలేట్ త్వరగా అంటే ఇప్పుడు ఇక్కడ మట్టిలో చేస్తారా లేదా, చుట్టూ గోడ ఉందా లేదా, పూతర ఉందా లేదా, ప్రాపర్ డ్రెస్ మనం యూనిఫామ్ ఉందా లేదా. సో వీటిని బట్టి వాళ్ళు అందరూ చేయడం జరుగుతుంది. సో అలాంటి విషయాల్లో మనం యాజ్ ఇన్స్టిట్యూట్ ఎదుగుతున్నాం. పబ్లిక్ ఇంకా మంచి నాణ్యమైన విద్యని ఎంత ఎక్స్పాండ్ అవ్వడం ఎంత ముఖ్యమో, నిజమైన విద్యని అందించడం కూడా అంతే. ఏమన్నా సమస్యలు ఎదురవుతున్నాయా? ఈ సిటీతో ఆగకుండా మొత్తం మన స్టేట్ వైజ్ గ్లోబల్ గా మనం ఈ విద్యను తీసుకెళ్లాలనేది ముఖ్య ఉద్దేశం. వెరీ గుడ్. సో దీనికి ఒక ఇన్స్టిట్యూట్ గా చాలా చిన్న నీటి వెందు ప్రభుత్వాలు తోడు వచ్చినప్పుడు మన ఈ అల్టిమేట్ గోల్ ఏంటంటే తీసుకొని వస్తే అది చాలా ఉపయోగపడుతుంది. ఇది మంచి ఆలోచన శివ గారు. ఇంత ముందు కాలంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక పార్ట్ లో ఉండేది, కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసలు పిల్లలకి లేకుండానే పోయింది. ఒక పాయింట్ యాడ్ చేస్తాను, చెప్పండి. చెప్పాలంటే వినోదం పిల్లలు ఏదైతే ఉందో ఆటలు, ఆ భాగం బాగా చేంజ్ అయింది. ఇప్పుడు వాళ్ళకి వినోదం ఏది ఉండేదంటే పిల్లలకి బయటకు వెళ్ళి ఆడడం, చెట్లు ఎక్కడం, పరిగెత్తడం, దొంగ బావుల్లో దూకడం, చెరువుల్లో దూకడం, పిల్లల ఆటలు వినోదాలు మారి మొబైల్ వచ్చాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా చిన్నప్పుడు మేము కోతి కొమ్మచ్చి ఆడేవాళ్ళం, అంటే చెట్లు ఎక్కడం, దూకడం, అండ్ దొంగతనంగా మామిడికాయలు రాసుకోవడం, అండ్ బావుల్లో, చెరువుల్లో ఈతలు కొట్టడానికి పోవడం, ఇవన్నీ ఉండేవి మాకు చిన్నప్పుడు. అంటే వాతావరణం లేదు. ఇప్పుడు ఆ లైఫ్ స్టైల్ మారిపోయింది. మీరు అన్నట్టు చేతిలోకి ఒక అరచేతి సైజు భూతం వచ్చింది. పేరెంట్స్ కి మీరు అడిగినట్టు మనం ఎదుర్కొంటున్న సమస్య కానీ డైరెక్ట్ గా మన పేరెంట్స్ కి, సొసైటీకి ఇచ్చే మెసేజ్ కూడా ఏంటంటే,
నిజమైన విద్య నేర్చుకోవాలనే మనం వెతుకుతాం, ప్రయత్నం చేస్తాం, ఎఫర్ట్ పెడతాము. ఇక్కడ నుంచి కేరళకి వెళ్ళి నేర్చుకోవాలని కొందరు పేరెంట్స్ స్టూడెంట్స్ ఎంక్వైరీ కూడా చేస్తాం. అవునండి. సో వీళ్ళందరికీ అండ్ మనం ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో మిగతా మెట్రో సిటీస్ లో కూడా ముఖ్యంగా మేము పబ్లిక్ లో గమనిస్తున్న సమస్య ఏంటంటే నిజమైన ఇన్స్టిట్యూట్స్, నిజమైన ఒక గురువు, నిజమైన విద్య, ఇవి నిజంగా మన పిల్లలకి అందించగలుగుతున్నామా లేదా అనేది ప్రశ్న. ముఖ్యమైనది ఆన్లైన్ లో ఈ విద్యను నేర్పుదాము, ఆన్లైన్ నెలలోపు ఈ విద్య నేర్చుకుందామని షార్ట్ కట్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో నేర్పే మహానుభావులు ఉన్నారు. నెల రోజుల్లో మాత్రమే కదా, నెల రోజుల్లోనే నేను కలరి నేర్పించేస్తాం, ఒక రెసిడెన్షియల్ కోర్స్ పెడతాం, 30 రోజుల్లో ఇంగ్లీష్ భాష, 30 రోజుల్లో ఇంగ్లీష్ భాష. ఇలాంటి లిమిక్స్ నుంచి మీరు దయచేసి దూరంగా ఉండండి. సో ఇప్పుడు కూడా నిజమైన గురువుని వెతకాలి. రెండవది వెళ్ళిన మీరు తెలుసుకోవడానికి చిన్న చిన్న మార్గాలు చెప్తారు. వెళ్ళిన తర్వాత మీ గురువు ఎవరైనా గురువు పేరు వారి ఇందులోనే మీకు 99% వాళ్ళు ఎంత జెన్యున్ కాదో ఈజీగా తెలుసుకోవాలి. సో వెళ్ళి ఒక వ్యక్తిని క్రాస్ క్వశ్చన్ చేయమని నేను చెప్పట్లేదు. దీంట్లో తప్పేదండి. ఇన్ఫర్మేషన్ భారతీయ విద్యా విధానం అంటే ఇప్పుడు అంటారు, గురువుని ఎంచుకునేటప్పుడు పరిశీలించి ఎంచుకోమని చెప్పి మన శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు రామకృష్ణ పరమహంసను కూడా వివేకానందుడు పరిశీలించి పరీక్షించి మరి గురువుగా ఆయన యాక్సెప్ట్ చేశాడు. అట్లనే గురువుని పరీక్షించడంలో, పరిశీలించడంలో, ఎన్నుకోవడంలో తప్పు చేయకూడదు. లేకపోతే ఇప్పుడు జీవితంలో అతి ముఖ్యమైనటువంటి సమయం శివ గారు విద్య నేర్చుకోవడం. అటువంటిది ఇప్పుడు బోధ గురువులు బాధ గురువులు బాధ గురువు తగిలాడు అనుకోండి, మఠేశ్వరుడి జీవితం నాశనం అయిపోతుంది. అండ్ ముఖ్య ఉద్దేశం ఆ విద్య నేర్చుకోవడం అనేది అయితే అనుకున్నారో ఆ లక్ష్యం ఎప్పటికీ చేరుతుంది. కాకపోతే శాస్త్రంలో మాట ఉంది, మంచి శిష్యుడు మంచి గురువుని వెతుక్కుంటూ వెళ్తాడు. అవునండి. ఇప్పుడు మనకు అత్యంత ఉన్నతమైన స్థానం ఇవ్వబడింది శివగారు గురువుకి. అందుకే కబీర్ దాస్ చెప్తాడు, గురు గోవింద దో ఖడే కాకే లాగు పాయ్, బలిహారీ గురు అపనే గోవింద దియో బతాయ్ అంటాడు. గురువు గోవిందుడు ఇద్దరు వచ్చి నిలబడితే నువ్వు ఎవరికి ముందు నమస్కారం చేస్తానంటే ఆయన ఏం చెప్తాడంటే నేను గురువుకు నమస్కారం చేస్తానంటాడు. ఎందుకని అంటే అసలు గోవిందుడు అనేవాడు ఉన్నాడని చెప్పింది గురువు కదా, ఆయన చేరేదానికి మార్గం చూపించింది గురువు కదా. కాబట్టి గురువుకి అత్యున్నత స్థానం ఇచ్చింది భారతదేశ విద్య. అంటే ఇప్పుడు సంగతి నేను మాట్లాడడం లేదు, దయచేసి నేను మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఉండేటటువంటి వ్యవస్థ గురించి వద్దు. ఇప్పుడు కానీ పరివర్తన మార్పు రావచ్చు, వస్తుంది. ఒకటండి, మనం మెకాలే విద్యా విధానంలోకి వెళ్ళిపోయాము శివ గారు. దాంట్లో బానిసల్ని తయారు చేసేటటువంటి విధానాలే తప్ప మనకు నిజమైనటువంటి విద్య ఆలోచనల్ని ప్రేరేపించేది అండ్ విజ్ఞానాన్ని వికసింపజేసే, బుద్ధిని వికసింపజేసే విద్య మనం నేర్చుకోవడం వల్ల బానిస బ్రతకడానికి కావాల్సినటువంటి విద్యను నేర్చుకున్నాం. ఇప్పుడు అంతిమ లక్ష్యం ఉద్యోగం అవుతుంది కదా, అంతే. బ్రతకాలండి, బ్రతకడానికి కావాల్సిందే, ఖచ్చితంగా ఉద్యోగం కావాల్సిందే. ఉద్యోగము అంటేనే బ్రతకడానికి ఏర్పాటు. కానీ జీవితంలో ఉద్యోగం ఒకటి, డబ్బు సంపాదించడం ఒకటే కాదు, అనేక లక్ష్యాలు చేర్చుకోవాల్సి. అంటే ఇప్పుడు నిన్ను నువ్వు సరిదిద్దుకునే మార్గం ఇటువంటి విద్యలు నేర్చుకోవడం. అండ్ ఇప్పుడు రోజు మనకు మా తర్వాత తరం ఏముంటుందో తెలియదు, మేము రోజు పూజా పునస్కారాలు చేసుకుంటాము. అండ్ దానికోసం కొంత ఇప్పుడు గాయత్రి చేసుకుంటాం, దాని కొంత దాని అండ్ ఉదయాన్నే బ్రీత్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎవరు వాళ్ళ తర్వాత తరానికి వాళ్ళ కల్చర్ ని వాళ్ళ దీన్ని అందించకుండా పోతున్నారు. ఇది మంచి విధానం శివ గారు. ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా మీరు? మర్మశాస్త్రం, మర్మ చికిత్స గురించి కూడా డిస్కస్ చేయాలి. బుక్కల్లో మనం మర్మశాస్త్రం అనేది ఇందులో లోతైన సబ్జెక్ట్.
ఒక 40 సంవత్సరాలు సగటున ఒక గురువు సాధన చేసి ఎక్కువ బాడీ మూమెంట్, ఎక్కువ కదలికలు, గాల్లో ఎగరడాలు, సినిమాటిక్ మూమెంట్స్ లేకుండా సింపుల్ గా ఫైట్ ని 5-10 సెకండ్లలో పూర్తి చేయకూడదు. కరెక్ట్ గా చెప్పాలంటే ఈ మార్షల్ ఆర్ట్ లో 40 ఏళ్ళు చిలికి 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 పరిణితి చెందుతారు, వెన్న బయటకు తీస్తాను. అలా పుట్టింది మర్మశాస్త్రం. మర్మశాస్త్రం కొత్త మనిషికి మంచి చేయడానికి, లైక్ మర్మ చికిత్స సాధన చేస్తూ ఉండాలి. ఇందులో విద్యలో ఉన్న మర్మ చికిత్స చేస్తూ ఉండాలి. వాళ్ళకి రెగ్యులర్ గా సెషన్స్ చేయడానికి మనం అందుబాటులో ఉండాలి. సో ఇందులో ప్రాక్టీస్, మనం మర్మశాస్త్రం అసలు ప్రాక్టీస్ లో లేకుండా బయట సమాజంలోకి వెళ్ళి మేము కలరీ నేర్పిస్తాము, కలరీ టీచర్ల ముందు కలరీ గురువులు చెప్పుకోవడం చాలా తప్పు. అంటే అసలు మర్మశాస్త్రం అంటే మీకు మొత్తం బాడీ మీద మీకు అవగాహన ఉండాలి కదా. శాస్త్రంలో మనకు పరిణితి లేకుండా, మర్మశాస్త్రం రాకుండా, పేషెంట్స్ ని ట్రీట్మెంట్ చేయడం రాకుండా మనం మర్మ ఎక్స్పర్ట్స్, మర్మశాస్త్రం నిష్ణాతులు, కలరీలో నిష్ణాతులు అని చెప్పుకోవడం చాలా తప్పు. మీరు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఈ విద్య మీకు చాలా సులువుగా అబ్బుద్ది. ఎందుకంటే మీకు ఎనాటమీ ఫిజియాలజీ ఉంటుంది. అయితే మీ సబ్జెక్ట్ లో ఎనాటమీ ఫిజియాలజీ ఒక సబ్జెక్ట్, మీ సబ్జెక్టు కాబట్టి బాడీలో ఎక్కడెక్కడ ఉంటాయి. అయితే ఒకటి ఇప్పుడు ఇక్కడ పవర్ ప్లేసెస్ ని చెప్తారు, ఇది మర్మకళలో పవర్ ప్లేసెస్ ని చెప్తారు, దాని మీద ప్రెషర్ ఎంత ఉపయోగించాలా, ఈ టెక్నిక్స్ చెప్తారు. పరిచయ శ్లోకం ఒకటి ఉంటుంది, కాట్రెండాల్ మర్మం, వాయురెండ్రాల్ మర్మం, శివనెండ్రాల్ మర్మం, శక్తి నెండ్రాల్ మర్మం. సో మర్మం అంటే ఏంటి అనేది ఈ పరిచయ శ్లోకం. నీ చెప్పేది ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, దేవుళ్ళ పేర్లు వాడి ఉండొచ్చు కానీ పంచభూతాలు కూడా అంతే విలువైన దేవుళ్ళే కదండి. ఇప్పుడు మనం రైట్ అండ్ మర్మం, మర్మం అంటే రహస్యం అని, రహస్యం అని. మోడర్న్ అలోపతి చూసే కోణం వేరు, శాస్త్రం చూసే కోణం వేరు కావచ్చు, కానీ బేసిక్ ఇప్పుడు మీరు అనాటమీ ఫిజియాలజీని అధ్యయనం చేస్తారు అనుకోండి, మీకు ఇక్కడ కూడా అనాటమీ ఫిజియాలజీ బేస్ గా చెప్తారు కదా. బేస్ గా చెప్పి తర్వాత మీరు నర్వస్, ఆ స్థానాలు ఇవన్నీ చెప్తారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి అంటే, మనం మీరు వినే ఉంటారు అనాటమీలో మనం చదివేటప్పుడు, సో ఫార్మలిన్ వేసిన డెడ్ బాడీస్ మీద మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అందులో మెదడులో, చిన్న మెదడులో ప్రైమరీ డెక్యుసేషన్ అని ఒక పదం, అంటే మనకు లెఫ్ట్ సైడ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ అపోజిట్ సైడ్ ని, రైట్ సైడ్ ఇంకో పక్కన కంట్రోల్ చేయడం అనేది ఉంటుంది. అందుకే ఇప్పుడు అర్ధనారీశ్వర తత్వం, ఒక సైడ్ స్త్రీ తత్వం, ఒక సైడ్ పురుష తత్వము ఒకదాన్ని ఒకటి కంట్రోల్ చేసుకుంటూ ఉంటాయి. అద్భుతంగా ఇడో పింగళ శాస్త్రంలో చేస్తారు, ధర్మశాస్త్రంలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. అంటే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అవి మైక్రోస్కోప్ లోనే కనిపిస్తాయి. సో ఆ గురువులకి ఏ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఏది లేకుండా ఈ సీక్రెట్ వాళ్ళు ఎలా బ్రేక్ చేశారు, ఎలా తెలుసుకున్నారు, దేవుడి మనవాళ్ళు ఇడా పింగళ సుషుమ్న, సుషుమ్న దేనికి చేస్తారు, దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి. ఇప్పుడు మనకు కరెంట్ లో ప్లస్, మైనస్ అండ్ గ్రౌండ్, ప్లస్ మైనస్ గ్రౌండ్ 3 ఉంటాయి కదా, ఇది గ్రౌండ్ సుషుమ్న. దీన్ని ఇప్పుడు మనం మైక్రోస్కోప్ ఉండొచ్చు, వ్యాక్సిన్ ఉండొచ్చు, ఇంజక్షన్ ఉండొచ్చు, సో ఎన్ని అడ్వాన్స్మెంట్స్ తో మనం చేసినా ఇది కూడా సర్వీస్ తప్పు పట్టట్లేదు. కానీ ఏ తోడ్పాటు టెక్నాలజీ నుంచి లేని రోజుల్లో ప్రజలకు సేవ చేసేది అసలు. ఇప్పుడు అంత గొప్ప ఋషి విద్య మనం ఎంత తృణీకార భావంతో దాన్ని వదులుకున్నాం అని అంటే చాలా బాధేస్తుంది శివ గారు. తెలియకపోవడమే సార్ ప్రజలకి, సరే ప్రజలకు తీసుకెళ్ళారు. లేదులేండి, మళ్ళా ఇట్స్ అగైన్ భూమి గుండ్రంగా ఉంటది. ఇది వాళ్ళు ఇప్పుడు అడ్వాన్స్మెంట్ అనుకుంటూ తిరోగమనం వైపు నడుస్తున్నారు.
ప్రపంచం నాశనం మీకు ఎందుకు మీరు చూడండి, జాగ్రత్తగా గమనించండి. మనకు విద్య నేర్పించేటప్పుడు మీరు అన్నారు ఇందాక, మంచి మంచి పదం అది, ఏది కంట్రోల్ నేర్పిస్తారు, ఎమోషనల్ కంట్రోల్ నేర్పిస్తారు. ఎమోషనల్ కంట్రోల్ నేర్పించకుండా విద్య నేర్పిస్తే ఏమవుతాయి అని అంటే వరల్డ్ వార్లు జరుగుతాయి. మంచిగా ఉపయోగించుకుంటే చెడు అంటే ఇప్పుడు రెండు అవసరమే సార్. విద్య అవసరమే, అవిద్య అవసరమే. విద్య అంటే ఆధ్యాత్మిక విద్య, అవిద్య అంటే సైన్స్. రెండు అవసరం. మనం ఇప్పుడు కూర్చొని ఉన్నాం, ఎంత కెమెరాల్లో రికార్డ్ అవుతున్నాయి, ఎంత దీస్ ఆర్ ఆల్ సైన్స్. ఇది అవసరమే. అండ్ దీన్ని సరైనటువంటి విధానంలో ఉపయోగించుకోవాలి అనే ఆలోచనతో సైన్స్ ను ఉపయోగించుకోవడం, అది ఆధ్యాత్మికత, విద్య. అప్లికేషన్. అంతే కదండి. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు శివ గారు. థ్యాంక్ యూ అండి.